తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, చాలా మంది వాళ్ళ పోయిన జన్మలో పాపపుణ్యాల వల్ల, కర్మల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జాతకం బాలేక సమస్యలు కూడా అయి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నప్పటికీ వాళ్ళ కష్టాలైతే తప్పవు, అనుభవించక తప్పదు. ఇలా వాళ్ళ తలరాతని మార్చుకునే ఆలయం ఏమైనా ఉందా? అంటే ఆలయానికి వెళ్ళి దర్శించుకోవడం వల్లనో, లేదా ఏదైనా పూజ చేయడం వల్లనో వాళ్ళ జాతకంలో ఉన్న దోషాలు పోయి, అనర్థాలు పోయి మంచి జరిగే అవకాశం ఉందా? అంటే ఎంత దళిత జాతకమైన తొలగిపోయే ఆలయం. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మరి అదే విధానంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. చాలా సంతోషం. ఎంతటి దళిత జాతకమైనా కూడా, ఎంతటి కఠోరమైనటువంటి కష్టాలు ఉన్నా, ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా, హీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మార్చే వంటి ఒక ఆలయం ప్రపంచంలో ఉన్నటువంటి ఏంటిది ఉంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మీకు సూర్యుడు ఉన్నాక చంద్రుడు ఉంటాడు, మంచి ఉన్నాక చెడు ఉంటుంది. మనిషి ఉన్నాడంటే మనిషి ఒక నడవడితో నీడ కూడా ఉంటుంది, అంతే కదండి. మీతో పాటు మీ వెంట వచ్చే నీడనే, దాన్ని ఛాయ అంటారు. ఆ ఛాయని ఏం చేస్తారు, ఒక జాతకరీత్య ద్వారా మార్చటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఛాయ ఏంటంటే మీ యొక్క దరిద్రపు లేఖ. ఆ దరిద్రపుమైనటువంటి జాతకం ఎంతో కటిష్టమైనటువంటి జాతకం. అంటే కట్టుకోవడానికి బట్టలు ఉండవు, తినడానికి తిండి ఉండవు, తాగడానికి నీళ్లు ఉండవు, ఊరు బహిష్కరించేస్తుంది, వలకాట్లో ఉంటారు. అటువంటి పరిస్థితి ఈ ఊరు కూడా దగ్గర చేరదు, వాడిని అంతా బహిష్కరించేస్తాం. అంటే ఇప్పుడు సిటీలు అంటే అటువంటి జరగదు. కొన్ని పల్లెటూర్లు ఏంటంటే వాళ్ళని అందరిని బహిష్కరించేస్తారు. పిండి పిసుకోవడానికి కూడా పిండి ఉండదు. ఏమంటే అటువంటి ఒక భయంకరమైనటువంటి, ఒక నీచమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు. మరి అలాంటి వాళ్ళకి అందరూ కూడాను ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకొని తిరిగి వస్తే వాళ్ళ జాతకాలన్నీ కూడా మారడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అంటే అలాంటి వాళ్ళే కాకుండా ఇక్కడ కూడా ఎవరికైనా కూడా, స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా ఉద్యోగాలు రావట్లేదు, మరి చాలా కష్టంగా ఉంది, మ్యారేజెస్ కావట్లేదు, సంతానం కావట్లేదు, ఫైనాన్స్ రావట్లేదు, ఎవరికైనా మీరు అవుట్ స్టాండింగ్గా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా రిటర్న్ రావట్లేదు, ఎన్నో రకాలమైనటువంటి బాధపడుతున్నాం మనం. ఆ బాధపడుతున్న సమయంలో కూడాను చాలా వరకు కూడాను ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీరు అడిగారు డబ్బులు, నేను మీకు ఇచ్చాను, మీరు తిరిగి మాకు ఇవ్వాలి కదండి. ఒక 3 నెలల తర్వాత మీరు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలలు కాదు కదా, 3 సంవత్సరాలైనా కూడా తిరిగి ఇవ్వరు. అటువంటి పరిస్థితులు బాగా కూడా కనపడుతూ ఉంటుంది. సో ఇటువంటిదంతా కూడా ఏంటంటే ఇచ్చేటప్పుడు వాళ్ళ కాలు పట్టుకుంటారు. డబ్బులు మనం తీసుకున్నంత వరకు కూడా కాలు పట్టుకుని, భగవంతుడు మీరే ఇవ్వండి, మీరే దేవుడు, మీరే పరమాత్మ, మీరే సర్వం అంటూ ఉంటారు. అటువంటి ప్రభావాన్ని కూడా కనపడుతూ ఉంటుంది. కనుక మీరు ఏం చేయాలంటే, ఇవంతా కూడాను బాగా మనకు తిరిగి రావాలంటే చాలా విశేషమైన ఒక కైంకర్యం అంటే తిరుచిలో ఉన్నవంటి కోవిల ఒకటి ఉందమ్మా. ఆ తిరుచిలో ఉన్నవంటి కోవిల ఏంటంటే బ్రహ్మపురండేశ్వరని కోవిల్. ఈ బ్రహ్మపురండేశ్వరని కోవిల్లో సమయపురం నుండి 30 కిలోమీటర్ కనపడుతూ ఉంటుంది మనకి. తిరుచి నుంచి 30 కిలోమీటర్, తిరుచి బస్ స్టాండ్ నుంచి 30 కిలోమీటర్స్. అక్కడ బ్రహ్మపురండేశ్వరన్ ఆలయం బస్సులు కూడా ఉంటాయి, ఆటో ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అక్కడ ఆ ఆలయానికి వెళ్ళి మీ యొక్క పాపకర్మాలన్నీ కూడా పటాచలం చేసుకోవడానికి అక్కడ చక్కగా అక్కడ మీ యొక్క జాతక బుక్ అక్కడ ఇచ్చి
మీ జాతకాలను కూడా మార్చేవంటి శక్తి ఒకటి కనపడుతూ ఉంటుంది. అంటే జాతక పుస్తకం ఇవ్వడం అంటే? ఇవ్వడం అంటే ఇప్పుడు మీ యొక్క జాతకం ఉందనుకోండి, అక్కడ రాస్తారు. అక్కడే రాయించుకోవాలి మన జాతకం. రాయించుకోవాలి. మీ పేరు, మీరు పుట్టిన సమయము, మీ పుట్టిన దినము, మీ ఏ ఏ సమయంలో, అమాస ముందు పుట్టారా, అమాస తర్వాత పుట్టారా, ఈ యొక్క ప్రభావం అంతా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది, ఆ ఒక స్వామివారి పాదాల దగ్గర పెట్టి వాళ్ళు అర్చన పూజ చేసి పుష్పం పెట్టిస్తారు. అప్పుడు నేను పొరపాటున ఏదైనా కూడాను ఇందులో తప్పు రాశాను అనుకోండి, ఆ తప్పు అనేది తొలగిపోయి మీకు దీంట్లో సరిదిద్దుతాడు. అంటే ఆ దరిద్రాన్ని తొలగించేటువంటి ఆలయం ఏదైతే ఉందో అంటే బ్రహ్మపురండేశ్వరం ఆలయం తిరుచిలో శ్రీరంగంలో ఉంది. అక్కడ వెడిబాటు చేస్తారు. వెడిబాటు ఎప్పుడైనా కొబ్బరి దీపం అక్కడ చాలా విశేషంగా పెట్టడం. కొబ్బరి దీపం అంటే ఎట్లా పెడతారమ్మా, ఒక కొబ్బరికాయ ఉందా, ఆ కొబ్బరికాయని పలగొట్టాలి. పలగొట్టిన తర్వాత దాంట్లో నీళ్లు తీసేసేయాలి. నీళ్లు తీసేసిన తర్వాత దాంట్లో విభూది ఉంటుంది. ఆ విభూది కాస్త 2 కొబ్బరికాయలకు రాసి కొబ్బరి నూనె పోసి అక్కడ దీపార్థన పెట్టాలి, స్వామివారికి నైవేద్యం. ఆ కొబ్బరి దీపం పెట్టింది ఏం చేయాలంటే కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకురావాలి ఇంటికి. తీసుకొచ్చేసి దాన్ని ఉన్న కొబ్బరిది అన్నీ కూడా తెల్లది ఉంటుంది కదమ్మా, లోపల ప్రసాదం అవంతా కూడా తీసేసి బాగా తురుముకొని బెల్లంతో పాకం చేసి నువ్వులు, ఇలాచి ఇతర ద్రవ్యాలు వేసి దాన్ని ఒక ఉండలాగా, ఒక హల్వలాగా చేసుకోవాలి. చేసి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించాలి. ఇంటింటితో పాటు స్వీకరించండి. ఇలా స్వీకరించడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంటుంది. మీలో అభయం రాసి, అభయం అంటే కదా చేతుల అభయం అంటే కదా, ఈ అభయంలో గీతలు ఏదైతే ఉంటుందో అది తొలగిపోవడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి దరిద్రపు జాతకాలైనా కూడాను మీకు పూర్వం అష్టైశ్వర్యాలు సిద్ధించే వంటి ఒక యోగదాయకమైన వంటి ఆలయం ఏదైనా ఉందంటే బ్రహ్మపురండేశ్వరం ఆలయం తిరుచి. గురుగారు, ఎంతటి బాలేని జాతకస్తులకైనా సరే ఈ బ్రహ్మపురండేశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడం వల్ల వాళ్ళ జాతకం మారుతుందని విలువైన సమాచారాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.